గుడి గంటల సీరియల్ వాటి ఎపిసోడ్లో అయితే ఇంట్లో అయితే పూలు కడుతూ ఉంటారు కదా. ఇక సత్యం అయితే మనోజ్తో ఇక అలా తీ ఇలా తీ అని చెప్పేసి డైరెక్షన్స్ చెప్పి మరి ఫోటోలు అయితే తీస్తూ ఉంటాడనమాట. ఇక ప్రభావతి అయితే ఏంటి ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్ అవ్వాలా ఏంటి ఈ ఫోటోలన్నీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. 500 పూల దండలు కట్టడం రికార్డే కదా, ఒక్క రోజులో కట్టడం ఎవ్వరి వల్ల కాదని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడనమాట. ఇన్ని పూలు మీనా పల్లిలో కూడా కట్టలేదండి అని చెప్పేసి ఆ బస్తీలో ఒక ఆవిడైతే అంటూ ఉంటుంది అనమాట. సుమతి నీ పెళ్ళిలో కడదాం, చదువు తర్వాత పెళ్ళేగా అని చెప్పేసి ఆమె అనగానే లేదు జాబ్ చేస్తానని చెప్పేసి సుమతి అయితే చెప్తుంది. చెయ్యమ్మా చెయ్యి, లేకపోతే అత్తారింట్లో పని మనిషిలా చూస్తారని చెప్పేసి ఆ బస్తీ ఆవిడైతే అంటదనమాట. ఇక ప్రభావతికి అయితే అర్థమైపోతుంది. చూసావా అది నన్నే ఇండైరెక్ట్గా ఎలా అంటుందని చెప్పేసి రోహిణితో అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక బస్తీ వాళ్ళతో సత్యం అయితే సరదాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఒక అమ్మాయి అయితే పూలు బాగా ఫాస్ట్గా కడుతుందని చెప్పేసి సత్యం అయితే మెచ్చుకొని నీకు పెళ్ళయిందమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట. లేదని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటావా ఏంటి, ముగ్గురితో ఆపేశారు, లేకపోతే 4వ వాడిని కన్ని నిన్ను ఇచ్చి పెళ్లి చేసేవారు, అప్పుడు ఇల్లంతా పూలతో నింపేసేవారు, ఇల్లంతా పూలు కట్టుకునే వాళ్ళతో సందడిగా ఉండేదని చెప్పేసి వెటకారాలు ఆడుతూ ఉంటుంది అనమాట ప్రభావతి. నాకు ఆ తర్వాత సీన్లో మౌనిక అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ స్టూడియోలో అయితే ఉంటుంది కదా, బాగా ఆకలిస్తుందని చెప్పేసి వాళ్ళ సార్ని అడగానే వెళ్ళి తినమ్మ క్యారేజ్ కూడా వచ్చిందని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఇక రవి అయితే రెస్టారెంట్ వర్క్ కదా చేసేది, ఇక శృతికి అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తాడనమాట. ఇక శృతికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండి తీసుకొని వస్తాడనమాట. ఇక శృతి అయితే అసలు ఆకలి మీదగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక హగ్ అయితే ఇస్తుందన్నమాట. ఇక తర్వాత శృతి అయితే తింటూ ఉంటుంది. ఇక శృతి పెట్టిన కిస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి గొడవలన్నిటినీ కిస్సులతో ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పేసి శృతి అనగానే నేను రెడీ అని చెప్పేసి రవి అయితే అంటారు అనమాట. ఇక తర్వాత సీన్లో సత్యం అయితే 500 దండలు కరెక్ట్గా ఉండాలని చెప్పేసి లెక్క అయితే రాస్తూ ఉంటాడనమాట. ఇంతలో కామాక్షి అయితే వస్తుంది. ఇల్లు కానీ అమ్మేసింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాతావరణం చూసి. ఇక ప్రభావతి కౌంటర్స్ వేస్తే ఇంకా అందరి ముందు కొడుకు కోడలను తక్కువ చేసి మాట్లాడకని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఆర్డర్ గురించి కామాక్షి మాట్లాడటం, ప్రభావతి కౌంటర్స్ వేస్తే బాలు మనోజ్పై పంచులు వేయడం, ఇక అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అత్త నువ్వు కూడా ఒక చెయ్యి అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక కామాక్షి అయితే పూలు కట్టడానికి కూర్చుంటుంది అనమాట. ఇన్ని పూలు చూస్తుంటే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందిరా అని చెప్పేసి కామాక్షి అయితే అంటుంది అనమాట. అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. మా మావయ్యకి అన్యాయం చేస్తావా అని చెప్పేసి బాలు అనగానే మీ మావయ్యనే మళ్ళీ చేసుకుంటాను రా దుర్మార్గుడు అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట. ఇక ఇంతలో శృతి రవి అయితే వస్తారనమాట. ఇక సుమతిని కూడా వాళ్ళు అయితే పలకరిస్తారు. ఇక గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా అని చెప్పేసి ప్రభావతి అయితే వాళ్ళకైతే చెప్తుందనమాట. గదిలో ఏముందంటే ఇక్కడ పూలతో బాగుంది, రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి శృతి అనగానే ఇలాగే రోజు ఉంటే నా ఇల్లు సత్రం అవుతుందని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ప్రభా నీకెందుకు ఇలా నోరు పారేసుకుంటా అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతిని తిడుతూ ఉంటారు. ఇక రవి శృతి అయితే ఫ్రెష్ అయ్యి అక్కడికైతే వస్తారనమాట. ఆ పూల దండలు కట్టే దగ్గరికి కామాక్షి దగ్గర కూర్చొని శృతి అయితే పూలు కడుతూ ఉంటుంది అనమాట. పూలు కట్టడం మీనా అయితే నేర్పిస్తూ ఉండగానే కామాక్షికి శృతి చేయి తగులుతుంది అనమాట. ఇక మూతి పగిలిపోయింది, ఏంటమ్మా నా మూతి చపాతీ చేసావు అని చెప్పేసి కామాక్షి నొప్పితో అంటూ ఉంటుంది అనమాట. సారీ అని చెప్పేసి శృతి అనగానే కామాక్షి మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించి బాలు అయితే సెటర్లు వేసి ఇక కామాక్షిని అయితే నవ్విస్తాడనమాట. అందరికీ భోజనం కావాలండి అని చెప్పేసి ఇక బయట నుంచి తెప్పించండి అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది అనమాట బాలుతో. చాలా ఖర్చు అవుతుంది మీనా అని చెప్పేసి ఆ బస్తీ ఆవిడైతే అంటదనమాట. నేనున్నాగా 40 అందరికి నేను వండి పెడతాలి అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఇంతమందికి వండాలంటే సరుకులు ఎక్కడి నుంచి తెస్తావరా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. అవి నేను చూసుకుంటాగా, రవి లిస్ట్ చెప్పురా, అరే మనోజ్ కిరాణా కొట్టుకు వెళ్ళి తీసుకురారా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక మనోజ్ ఏమైనా చిన్న పిల్లోడా అని చెప్పేసి రోహిణి అనగానే పని పాట లేని పిల్లోడు, ఎలాగో పార్కులో పల్లీలు తినేవాడుగా, ఆ పల్లీలకు డబ్బులు ఇస్తాలని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక సత్యం కూడా మనోజ్ని అయితే వెళ్ళమంటాడు. నేను టీ పెట్టాను, వాడు సరుకులు తేవాలా, వీడు వండాలా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఈసారికి ఇలా కానివ్వు అని చెప్పేసి కామాక్షి కూడా అంటూ ఉంటుంది. ఇక వంట చేస్తూ ఉండగానే ఇక కిచెన్లో మనోజ్ని అయితే పల్లీలు తీయమంటాడు అనమాట బాలు. ఇక అలా సెటర్లు వేస్తూ ఉంటాడు. ఇక సత్యం వచ్చి తలా ఒక పని చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక మనోజ్ కోప్పడితే పోరా పల్లి పొట్టు తీయలేనాడు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. దాంతో రవి అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక ఇంతలో రోహిణి వచ్చి పల్లీల పొట్టు అయితే తీస్తుంది అనమాట. మాకు కిచిడి నచ్చదు, బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటా అని చెప్పేసి రోహిణి మనోజ్ అయితే అంటారు. ఇక తర్వాత సీన్లో గుణ అయితే మందు తాగుతూ ఇక మీనా అన్నమాట గుర్తు తెచ్చుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే ఇద్దరు రౌడీలు అయితే వచ్చి అన్న ఆ బాలు మీనాకి 500 పూల దండల ఆర్డర్ వచ్చిందంట అని చెప్పేసి చెప్పగానే
మీనా చేసే 500 పూలదండలు ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మధ్యలోనే మనమే కొట్టేయాలి, దాంతో వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి గుణ అయితే స్కెచ్ అయితే వేస్తాడనమాట. ఇక రవి అయితే ఇంట్లో అందరి కోసం అయితే ఫుడ్ అయితే వండుతాడు కదా, అదైతే తీసుకొని వస్తాడనమాట. అంతా బాగుంది కానీ మౌనిక కూడా ఉంటే బాగుందని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఉన్నానా, నేను ఫోన్ చేస్తానని చెప్పేసి బాలు అయితే ఇక ఫోన్ చేసి సత్యంతో మాట్లాడిస్తాడనమాట. మౌనిక, మేము నీకు పరాయి వాళ్ళం అయిపోయామా, నాకు అంతా తెలిసింది, మీ ఆయన ఉన్నాడా, మేమంతా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి బాలు కూడా మాట్లాడతాడనమాట. ఇక అంతా తెలిసిపోయిందని చెప్పేసి బాలు అనేసరికి అసలు నిజం తెలిసిపోయిందేమో అని చెప్పేసి ఇక మౌనిక అయితే భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.